ప్రపంచం మొత్తం బ్రిక్స్ సమావేశాల వైపు చూస్తోంది. ఎందుకంటే బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా దేశాలు సమావేశమయ్యాయి. ఇందులో ప్రపంచ గతిని మార్చే నిర్ణయాలు తీసుకుంటారని చాలా దేశాలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. భారత ప్రధాని నరేంద్ర మోడీ, చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్లు మీటింగ్కి ముందే రెండు దేశాల సరిహద్దుల్లో ఉద్రిక్తతలను తగ్గించుకునే ప్రయత్నం చేశారు. రెండు దేశాల సరిహద్దుల్లో ఇంతకు ముందున్న పరిస్థితిని కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నాయి. దీంతో మోడీ, షీ జిన్పింగ్లు రష్యాలో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. అది కూడా ప్రత్యేక సమావేశం కాకుండా సైడ్ లైన్లో కాసేపు చర్చలు జరిపారు. కానీ దేని మీద చర్చించారనేది పూర్తిగా తెలియదు. అయితే కలిసి ప్రయాణం చేయాలి, ఉద్రిక్తతలను తగ్గించుకోవాలనే నిర్ణయం తీసుకున్నారని అధికార వర్గాలు తెలిపాయి. అంతేకాదు, చైనా మాత్రం రెండు దేశాలు అభివృద్ధి చెందేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలి, రెండు దేశాల మధ్య కమ్యూనికేషన్, కోఆపరేషన్ పెరగాలని సూచించినట్లు చైనా మీడియా తెలిపింది. ఇక నుంచి వ్యాపారాలను కూడా ముందుకు తీసుకెళ్లేందుకు చైనా చొరవ తీసుకుందని చెప్పుకొచ్చింది. అయితే భారత్ ఈ విషయాలపై స్పష్టత ఇవ్వలేదు. వాస్తవానికి భారత ప్రధాని, చైనా అధ్యక్షుడు చర్చలు జరపడం అనేది కాస్త ఆశ్చర్యకరమైన విషయమే. ఎందుకంటే మొన్నటి వరకు రెండు దేశాల మధ్య పచ్చగడ్డి వేస్తే బొగ్గుమనేది. అరుణాచల్ ప్రదేశ్ నుంచి POK వరకు చైనా తన సైన్యాన్ని మోహరించింది. అంతేకాదు, మన దేశాన్ని నిత్యం గెలుగుతూనే ఉంది. అయినా కూడా గాల్వాన్ ఘర్షణల తర్వాత ఉద్రిక్తతలు తగ్గలేదు. ఇటుపక్క భారత్ చైనాకు చెందిన యాప్స్ను బ్యాన్ చేసింది. టెలికమ్యూనికేషన్స్ దిగుమతులను చైనా నుంచి నిషేధించింది. ఆ తర్వాత చాలా మార్పులు జరిగాయి. రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు చల్లారలేదు. పైగా పాకిస్తాన్కు పరోక్షంగా సహకరిస్తున్న చైనా భారత్ పైకి తీవ్రవాదాన్ని పరోక్షంగా ఎగదోసే ప్రయత్నం చేస్తుంది. భారత్ కూడా సమయం దొరికినప్పుడల్లా చైనాకు చురకలంటిస్తూనే ఉంది. సరిగ్గా ఇప్పుడే బ్రిక్స్ సమావేశంలో చైనాకు భారత్ పరోక్షంగా సూచనలు చేసింది. అలాగే మళ్ళీ ఆయింట్మెంట్ కూడా పూసింది. ఎందుకంటే రష్యా ఉక్రెయిన్ యుద్ధం ముగిసేందుకు తాము చొరవ తీసుకుంటామని మోడీ మరోసారి చాటి చెప్పారు. అయితే ఈసారి బ్రిక్స్ కు కొంత ప్రత్యేకత ఉంది. కొత్తగా ఈజిప్టు, ఇథియోపియా, ఇరాన్, సౌదీ అరేబియా, యునైటెడ్ ఎమిరేట్స్ కూడా హాజరయ్యాయి. దీంతో భారత్, చైనా, రష్యాల నిర్ణయాలు ఎలా ఉండబోతున్నాయనేది ఆసక్తికరంగా మారింది. ఇక చైనా అధ్యక్షుడైతే ప్రసంగంలో భారత్, చైనాల బంధాన్ని పొగిడారు. రెండు దేశాల చరిత్ర, స్నేహం చాలా పురాతనమైనవి. దక్షిణాసియాలోనే కాదు, ప్రపంచంలోనే రెండు వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాలు ఇండియా, చైనా. మనం కలిసి సాగాలి, ప్రపంచం మన వైపు చూస్తుందని చెప్పుకొచ్చారు. ఇక బ్రిక్స్ దేశాలు కలిసి ముందుకు సాగాలి, అభివృద్ధి వైపు ఒకరికొకరు సహకరించుకోవాలని సూచించారు. అయితే చైనా తీయటి మాటల వెనుక కుట్రుందనేది వాస్తవం. ఎందుకంటే చైనా ఎలాగైనా సరే తైవాన్ స్వాధీనం చేసుకోవాలనే ప్రయత్నాలు మొదలుపెట్టింది. మొన్నటికి మొన్న ఒకే రోజు 150 యుద్ధ విమానాలను తైవాన్ చుట్టూ చక్కర్లు కొట్టించి ఆ దేశాన్ని భయభ్రాంతులకు గురిచేసింది చైనా. కానీ ఫిలిప్పీన్స్ దగ్గరే అమెరికా యుద్ధ విమానాలు ఉన్నాయి, భారీ షిప్ కూడా ఉంది. అంతకు ముందే తైవాన్ సైన్యానికి ఏడాది పాటు అమెరికా శిక్షణ ఇచ్చింది. తైవాన్ మీదకు దాడి చేసేందుకు ఇదే సమయమని చైనా భావిస్తోంది. ఎందుకంటే అమెరికాలో ఎన్నికలున్నాయి, అమెరికాకు చెందిన కొంత సైన్యం, ఆయుధాలు ఇజ్రాయెల్ సముద్ర తీరంలో ఉన్నాయి. కాబట్టి ఇదే సమయం అనుకుంటుంది చైనా. అయితే ఇక్కడ అమెరికా కూడా చైనా సత్తా ఏంటో తెలుసుకునేందుకు ఉత్సుకతతో ఎదురు చూస్తోంది. చైనావి బెదిరింపులే కానీ పెద్దగా రియల్ టైం వార్ చేసిన చరిత్ర చైనాకు లేదు. దాదాపుగా 5 తరాలు చైనా సైనికులు యుద్ధం చేయకుండా రిటైర్ అయ్యారు. కాబట్టి చైనా తోక జాడిస్తే జలక్కివ్వాలని అమెరికా భావిస్తోంది. అధునాతన ఆయుధాలతో ఉక్కిరి బిక్కిరి చేసి పరువు తీస్తే చిన్న దేశాలను బెదిరించే ప్రయత్నం మానుకుంటుంది చైనా. కాబట్టి చైనా రంగంలోకి దిగితే ఆ దేశానికే నష్టమని అమెరికా ఆసక్తిగా ఎదురు చూస్తోంది. కేవలం తైవాన్లోని సిలికాన్ చిప్ టెక్నాలజీలను దోచుకునేందుకు మాత్రమే బలవంతంగా ఆక్రమించుకోవాలని డ్రాగన్ ఉర్రూతలూగుతుంది. కానీ అమెరికా ఉన్నంత కాలం అంత సులువు కాదు. అయినా ప్రపంచం అంతా బిజీగా ఉంది కాబట్టి ఇప్పుడు తైవాన్ను ఆక్రమిస్తే ఎలా ఉంటుందా అని తెగ యుద్ధ సన్నాహాలు చేసుకుంటోంది చైనా. మరోవైపు రష్యా, యుక్రెయిన్ యుద్ధం కొనసాగుతుంది ఉంది. ఇరాన్పై ఏ క్షణమైనా ఇజ్రాయెల్ దాడి చేయొచ్చు. దీంతో ప్రపంచం చూపు వేరే వైపు ఉన్నప్పుడు తైవాన్ను ఆక్రమించుకోవాలని చైనా అనుకుంటోంది. అందుకే భారత్తో పేచీ పెట్టుకోవడం కంటే కలిసిపోవడం మంచిదనే ఉద్దేశంతో దొంగ ఎత్తుగడలేసిన డ్రాగన్ బ్రిక్స్ సమావేశాలకు ముందు సఖ్యత ఏర్పరచుకుందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. మొత్తానికి చైనావి బెదిరింపులు తప్పితే పెద్దగా యుద్ధం చేసే ప్రయత్నం చేయదనేది వాస్తవం. తైవాన్ మీద దాడి చేస్తే అమెరికా సాయంగా దిగితే ఆ వెంటనే ఇంగ్లాండ్, ఫ్రాన్స్ వస్తే చైనాకు చాలా కష్టం. ఇక భారత్ కూడా ఇంతకు ముందే తైవాన్కు మద్దతు తెలిపింది. ఆసియాలో చైనా తర్వాత బలమైన దేశం భారత్. అందుకే తైవాన్పై బరి తెగించే ముందు మనతో సఖ్యతకు వచ్చినట్లు డ్రామాలాడిందనే టాక్ వినిపిస్తోంది. ఇక ఇదే డైలాగును ప్రధాని మోడీ పరోక్షంగా చెప్పారు. ఇది యుద్ధం చేసే కాలం కాదు, మేము ఎప్పుడైనా సరే చర్చలకు సిద్ధం, శాంతి వైపే ఉంటాం, యుద్ధం చేసే వారితో ఎప్పుడు ఉండం, యుద్ధం వల్ల లాభం ఉండదు, ప్రపంచ మానవాళిపై కూడా ప్రభావం చూపుతుంది. భారత్ ఇప్పుడు రష్యా, యుక్రెయిన్ మధ్య యుద్ధం ఆపేందుకు సాయపడతామని చెప్పింది. అయితే తైవాన్ మీదకు కాలు దువ్వుతున్న చైనాకు కూడా చురకలంటించినట్లయిందని కమెంట్స్ మొదలయ్యాయి. ఇటు ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి కూడా రష్యా వచ్చారు.
కానీ అతని రాకను ఉక్రెయిన్ వ్యతిరేకించింది. యుద్ధం మొదలుపెట్టి నాశనం చేసే దేశంతో ఎలా చేతులు కలుపుతారు, ఎందుకు రష్యా వెళుతున్నారని ఉక్రెయిన్ ఐక్యరాజ్య సమితిపై ఫైర్ అయింది. అయితే యుద్ధం ఆపేందుకు యుఎన్ చర్చలు జరుపుతుందని తెలుస్తోంది. భారత్, చైనాలు లీడ్ తీసుకుంటున్నాయనే ప్రచారం జరుగుతోంది. దీంతో బ్రిక్స్ దేశాలు ఆసక్తికరంగా మారాయి. ఇటు ఇరాన్ కూడా ఈ సమావేశాలకు హాజరైంది. ఇరాన్ అధ్యక్షుడు భారత ప్రధాని మోడీతో చర్చలు జరిపారు. రెండు దేశాల మధ్య వ్యాపారం, స్నేహం ఇంకా ముందుకు పెరగాలని చర్చలు జరిపారు. అయితే ఇజ్రాయెల్ దాడులు చేసే అవకాశాన్ని ఇరాన్ ప్రస్తావిస్తున్నట్లు తెలుస్తోంది. కానీ యుద్ధానికి మేము వ్యతిరేకం, చర్చల ద్వారా పరిష్కరించుకుంటేనే మంచిది, మేము శాంతి వైపు ఉంటామని మోడీ చెప్పకనే చెప్పేశారు. ఇజ్రాయెల్ మాత్రం దూకుడును కాస్త తగ్గించాలని, గాజాపై యుద్ధం ఆపేలా చొరవ చూపాలని కోరినట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో మోడీ తప్పకుండా ఇజ్రాయెల్తో చర్చలు జరుపుతామని హామీ ఇచ్చినట్లు సమాచారం. ఏదేమైనా ఈ బ్రిక్స్ సమావేశాల వల్ల చైనా భారత సంబంధాల్లో ముందడుగు పడడం శుభసూచకమే. కానీ చైనాను ఎవ్వరూ నమ్మరు. చివరకు మిత్ర దేశాలు కూడా డ్రాగన్ను దూరమై పెడతాయి. వ్యాపార లాభం లేనిదే చైనా ఎప్పుడూ స్నేహం కోసం చేయి చాచదు. అందుకే మనం కూడా చైనాను నమ్మం. గోల్డ్మెన్ సాచెస్ కు చెందిన ఆర్థికవేత్త జిమ్ ఓనిల్ 2001లో బ్రిక్ అనే పదానికి రూపకల్పన చేశారు. బ్రిక్, BRIC అంటే బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా. ఈ దేశాల ఇంగ్లీష్ పేర్లలోని తొలి అక్షరాలతో ఆయన బ్రిక్ అనే పద ప్రయోగం చేశారు. 2050 నాటికి బ్రిక్ ప్రపంచంలో అత్యంత ప్రభావం చూపగల ఆర్థిక వ్యవస్థలు అవుతాయని ఆయన అంచనా వేశారు. అయితే 2011లో సౌత్ ఆఫ్రికా చేరడంతో బ్రిక్ కాస్త బ్రిక్స్ గా మారింది. ఇక ఆ తర్వాత 2024 జనవరిలో ఇరాన్, ఈజిప్ట్, ఇథియోపియా, సౌదీ అరేబియా, UAEలను కూడా బ్రిక్ లో చేర్చుకున్నారు. మలేషియా, టర్కీ లాంటి దేశాలు బ్రిక్స్ లో చేరేందుకు దరఖాస్తు చేసుకున్నాయి. అంతేకాదు మరో 30కి పైగా దేశాలు తమ కూటమిలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నాయి. ఎన్నో దేశాలు బ్రిక్స్ కూటమిలో చేరేందుకు ఉత్సాహం చూపుతూ ఉండగా ఓ దేశం మాత్రం మొదట్లో ఈ కూటమిలో చేరేందుకు ఆసక్తి కనబరిచి ఆ తర్వాత వెనకడుగు వేసింది. అదే అర్జెంటీనా. దక్షిణ అమెరికా దేశమైన అర్జెంటీనా ఇలా అనూహ్యంగా యూటర్న్ తీసుకోవడానికి ప్రధాన కారణం ఆ దేశంలో ప్రభుత్వం మారడమే. ముందుకు వచ్చి ఆ తర్వాత వెనకడుగు వేసింది. అయితే కొద్ది రోజుల క్రితం భారత్కు వచ్చిన అర్జెంటీనా విదేశాంగ మంత్రి డియానా మొండినో బ్రిక్స్ వెరీ గుడ్ అంటూ ప్రశంసించారు. కానీ తాము ఈ కూటమిలో చేరలేమన్నారు. ఇక బ్రిక్స్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే అభివృద్ధి చెందుతున్న దేశాలకు రుణాలు ఇవ్వడమే దీని లక్ష్యం. మరి ఈ బ్రిక్స్ సమావేశాలపై మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి. ఈ వీడియో అప్డేట్స్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.